వేదికను అలంకరించిన పెద్దలు, మన రిటైర్మెంట్ అయినా కూడా యువకుల్లాగా హాఫ్ అన్ అవర్ స్పీచ్ ఇచ్చిన రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీ ఆల రామకృష్ణ గారు. అంటే ఆయన గత కొన్ని రోజులుగా కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో ప్రచురించాలని ఉద్యమం చేస్తుంటే నేను ఆశ్చర్యమైన, ఈ వయసులో ఇట్లా కృష్ణకి తగ్గట్టు కసితో చేస్తున్నాను నేను ఆశ్చర్యమైన. అంతేకాకుండా గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమమే కాకుండా తెలంగాణ ఏర్పడిన తర్వాత బీసీల కోసము ఒక నిజాయితీగా ఒక ధర్మంతో న్యాయంగా పోరాడుతున్న మేకపోతుల నరేందర్ గారికి కూడా ఉద్యమ అభినందనలు. ఎందుకు చెప్తున్నా అంటే ఎన్నో సంఘాలు ఉన్నాయి, 100 సంఘాలు ఉన్నాయి తెలంగాణలో. కృష్ణన్న 50 ఏళ్ల క్రితం ఉద్యమాలు పెట్టిండు. అయితే నిజమైన కృష్ణ వారసుగా మేకపోతుల మాత్రమే నిజమైన వారసుగా నిజాయితీగా పోరాడుతారు. ఎన్నోసార్లు చర్చలు చేసిన ఆయన నిద్ర లేచినా కూడా బీసీ తప్ప వేరే పదమే చెప్పట్లేదు. ఆయన బీసీల కోసమే నా జీవితం అంకితం అంటారు. కాబట్టి నేను ఏం చెప్తున్నా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఇవ్వాలి. ఎందుకు చెప్తున్నా తెలంగాణ ఏర్పడ్డాక దళిత ముఖ్యమంత్రి అవుతున్నారు చెప్పారు, కానీ ఆ మాట నెరవేరలే. అన్ని పార్టీలు బీసీ ముఖ్యమంత్రి అంటారు కానీ నెరవేరట్లేదు. ఎందుకంటే అనేక కుట్రలు జరుగుతుంటాయి బీసీల మీద. కాబట్టి ఇట్లాంటి నాయకులను మనం బలపరిస్తే రేపు జరిగే సంఘటిత ఉద్యమంలో రాబోయే రోజుల్లో మనం బీసీ ముఖ్యమంత్రిని చూడగలుగుతాము. వడ్డించేవాడు మనవాడైతే ఈ రాష్ట్రంలో పథకాలు అన్ని కూడా మనవి. కాబట్టి ఇట్లాంటి నాయకుల చుట్టూ మనం సంఘటితం అయితే నిజమైన బీసీ వాదం తెలంగాణలో పెరుగుతుంది. నిజమైన బీసీ వాదం నేను మీకు ఎందుకు చెప్తున్నంటే ప్రపంచ చరిత్ర మనం ఒకసారి చూస్తే ఆ రోజు మావో ఉన్నాడు లాంగ్ మార్చ్ చేసి చైనాలో. మేకపోతులకు ఒకటే చెప్తున్నాను, అక్కడ వాళ్ళని ఏకం చేయడానికి, పేదరిక నిర్మూలన చేయడానికి వాళ్ళు ఎంతో 10 దేశాలు వాళ్ళ దేశాన్ని పంచుకునే చైనాని, ఫ్రాన్స్ ఇట్లాంటి దేశాలన్నీ కూడా స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అని పెట్టి వాళ్ళని అవమానించుకుంటూ పరిపాలించారు. ఈరోజు తెలంగాణలో బీసీల పరిస్థితి కూడా అట్లనే ఉంది. ఆ బీసీ, బీజేపీ బీసీ, కాంగ్రెస్ బీపీ, టీఆర్ఎస్ బీసీ, ఆ కుల సంఘ బీసీ, ఈ కుల సంఘ బీసీ అందరినీ కూడా సంఘటితం చేయాలంటే నిజాయితీ గల నాయకులు కావాలి. మీరు కూడా మామూలుగా లాంగ్ మార్చ్ చేయండి. తెలంగాణలో మా మద్దతు ఉంటుంది. ఈ కులాలని కదియాలి, ఈ కులాల గొంతు ఢిల్లీ దాకా వినిపించాలి. వీళ్ళని మనం సంఘటితం చేసుకొని పేదరికం నిర్మూలించాలి. మనం యునైటెడ్ నేషన్స్ చూస్తే యునైటెడ్ నేషన్స్ లో ఆ డెవలప్మెంట్ గోల్స్ అని ఉంటాయి. అందులో మొట్టమొదటి గోల్ పేదరిక నిర్మూలన, పావర్టీ ఎరాడికేషన్ ఉంటుంది. మన మండల్ నివేదిక చూస్తే మండల్ నివేదిక ఎంఎన్ శ్రీనివాస్ అన్న సోషాలజిస్ట్ ఒకటే రాస్తాడు, భారతదేశంలో కులాల చుట్టే పేదరికం ఉంటది, కులాల వల్ల పేదరికం, కులాల వల్ల ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ ఉంటుందని చెప్పారనమాట. అంటే కులమే ఒక అంటరాంతరం అయిపోయింది భారతదేశంలో. మన రాజ్యాంగం చెప్తుంది అన్టచబిలిటీ అబాలిష్ చేయమని చెప్తుంది, కానీ ఇదొక ఇన్విజిబుల్ కన్పి డిస్క్రిమినేషన్ అయిపోయింది కులాల పట్ల. దీని వల్ల వచ్చిన పేదరికం, దీని వల్ల వచ్చిన ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ పోవాలంటే ఈరోజు చాలా మంది ఉన్నారు సోదరులు వచ్చేటప్పుడు నేను అడిగిన, ఇన్ని పథకాలు పెడుతున్నాయి కదా గత 78 ఏళ్ల స్వతంత్రంలో, మరి మీకు తెలుసా పథకాలంటే చాలా మంది బీసీ సోదరులకు తెలియని కూడా తెలియదు. కేంద్ర ప్రభుత్వం ఏం పథకాలు పెడుతుందో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నామంటే అది కేవలం కులం వల్ల వచ్చిన ఇన్విజిబుల్ అన్టచబిలిటీ. మనకి కంపెనీలు ముందు నవ్వుకుంటూనే మాట్లాడతారు, కానీ అక్కడ సీట్ల మీద కూర్చున్నప్పుడు మాత్రం మన కులాల గురించి చిన్న చూపుతో మాట్లాడుతుంటారు. దీన్ని నిర్మూలించడానికి సంఘటిత పోరాటం చేయాలి. గత 50 ఏళ్ల నుండి కృష్ణన్న పోరాడుతుండు, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ పెట్టాలని పోరాడుతుండు. అంతేకాకుండా కేబినెట్ బీసీ మినిస్ట్రీ కూడా సృష్టించాలని చెప్తున్నారు. ఆయన జాతీయ బీసీ కమిషన్ కోసం ఎన్నోసార్లు పోరాడిండు రాజ్యాంగ హోదా ఇయ్యాలని. దాన్ని ఒప్పించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కృష్ణన్న దాన్ని సాధించడం జరిగింది. ఇప్పుడు జరిగే కులగణన లెక్కలు కూడా ఆర్ కృష్ణన్న పోరాటం చేసిండు. ఇక్కడనే అన్న సుప్రీంకోర్టులో కేసు వేసిన కృష్ణన్న తరఫున ఆ కేసు ఇంకా నడుస్తుంది. ఆ కేసు కేంద్ర ప్రభుత్వం తరఫుంది. యువకుల్లా కేసు వేయడము నాతో డిస్కషన్ చేసిండు, కేసు వేస్తున్నాం మేము సుప్రీంకోర్టులో కృష్ణన్న ఆదేశాల మేము పోరాడతాం కులగణన కోసం అని. అంటే ఇట్లా చైతన్యం చేస్తే వీళ్ళ పేరు ఏ రోజు కూడా పేపర్లో రాదు, వీళ్ళ పేరు రాదు. వీళ్ళు తెర వెనుకుండి ఉద్యమం చేస్తున్నారు. మీ బాధ్యత వీళ్ళని ముందుకు తీసుకురావడానికి. తెలంగాణలో ఇట్లాంటి నిజాయితీ నాయకులు మీరు తిప్పాలి, మీరు ముందాల మీద వేయాలి. ఏ రోజున చూసినా ఈయన సుప్రీంకోర్టు కేసు వేసిందని చెప్పండి, మీరు చూడలేరు. కానీ ఈయన కేసు వేస్తూ సుప్రీంకోర్టులో కులగణన కోసం కేసు వేసి ఇట్లా సంఘటిత పోరాటాలు మెమోరాండంలు ఇచ్చారు. ఇట్లాంటి మెమోరాండంలు ఇస్తారు మంత్రులకు పోయి, కేంద్రంలో మంత్రులు కలిసి మెమోరాండంలు ఇస్తారు. ఎక్కడ కూడా పేపర్లు కనిపించారు. తెర వెనుక పోరాడుతున్నారు. వీళ్ళని ముందుకు తీసుకురండి. మీరు సోషల్ మీడియా ఛానల్ చెప్పండి వీళ్ళ ఇంటర్వ్యూలు వేపియమని. ఇట్లాంటి ఇంటర్వ్యూలు వేపిస్తే కొత్త నాయకత్వం చూస్తాను తెలంగాణలో. ఎన్నో సంఘాలు ఉన్నాయి కానీ ఎమ్మెల్యేలు లేరు.
మనం జిల్లాలో చూస్తే 10 మంది పట్టుమని 10 మంది బీసీ ఎమ్మెల్యే తెలంగాణలో. కారణం ఏంటంటే వీళ్ళని తొక్కడం వల్ల, ఇట్లాంటి వాళ్ళని తొక్కేయడం వల్ల, మీడియాలో హైలైట్ కాకుండా తొక్కేయడం వల్ల. దయచేసి జిల్లాల నుండి వచ్చిన నాయకులకు ఒకటి చెప్తా, వీళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి, ముందు పెట్టండి నిజాయితీ గల నాయకులని. తెలంగాణలో ఖచ్చితంగా బీసీలలో అయితే లేరు, ఎందుకంటే ఇట్లాంటి నాయకుల్ని తొక్కడం వల్ల అయితే లేరు. అంతేకాకుండా మొన్నటికి మొన్న 42% రిజర్వేషన్ ఉద్యమం జరిగింది. డెడికేటెడ్ బీసీ కమిషన్ కోసం పోరాడి ఆర్ కృష్ణ గారు హైకోర్టు వెంటనే వేయాలని చెప్తే ప్రభుత్వం వేసింది. అలా డెడికేటెడ్ బీసీ కమిషన్ పునరుద్ధరణ కోసం ఎర్ర సత్యనారాయణ గారు, దాసోల్ శ్రావణ్ గారు అనేక మంది కోర్టు కేసు వేస్తే దాన్ని కూడా ఒప్పుకుంది. దాని ఆధారంగా ఏర్పడ్డ డెడికేటెడ్ బీసీ కమిషన్ బీసీల జనాభా 56.5 అన్నది. గత కేసీఆర్ ప్రభుత్వం 61% అని చెప్పడం జరిగింది బీసీల జనాభా. ఏదేమైనా మనం 60% ఉన్నాం. మనం అక్కడ జార్ఖండ్ లో గిరిజన ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మీరు చూసిరు అక్కడ జార్ఖండ్ ఏం జరిగిందో, అక్కడ వాళ్ళు ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఇక్కడ తెలంగాణలో కూడా 60% ఉన్నాం మనము. వాళ్ళు 20% ఉంటే ముఖ్యమంత్రిని చేసుకున్నారు. మనం 60% ఉంటే కాబోయేది బీసీ సీఎం. ఇప్పటికి కాదు, ఎప్పటికీ కూడా తెలంగాణ చరిత్ర బీసీ సీఎం ఉండాల్సిందే. ఈ గడ్డ ఎవరిది? కాకతీయ రాజుల గడ్డ. కాకతీయ రాజులు శూద్రుడు. మీకు చరిత్ర చెప్తుంది. కాకతీయ రాజులు 300 చిన్న సంవత్సరాలు పరిపాలన చేసిన కాకతీయ రాజుల చరిత్ర మనం ఒకసారి నెమరేసుకోవాలి. శూద్ర రాజులు వాళ్ళు, బీసీ రాజులు వాళ్ళు సస్యశ్యామలంగా పరిపాలన చేశారు. మీరు చూడొచ్చు అక్కడ కుంటలు, ట్యాంకులు, వరంగల్ నుండి మొత్తము గుడ్లు, గోపురాలు అన్ని వాళ్ళు ఏర్పాటు చేసి ఒక అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేసి తెలంగాణ బిడ్డలంటే పౌరుషం గల బిడ్డలు, నిజాయితీగా మన బిడ్డలు ఉందంటే శూద్ర రాజులు పరిపాలన చేసి కాకతీయ రాజులు. కాబట్టి మహిళలకు కూడా ఛాన్స్ ఇచ్చారు. రాణి రుద్రమదేవి మీకు తెలుసు. బహుజనులు మహిళలు అంటే తెలంగాణ గడ్డనే బహుజనుల గడ్డ. కాబట్టి ఇక్కడ ఉన్న సోదరులకు నేను చెప్తున్నాను, మన చరిత్ర మనము గుర్తు తెచ్చుకుందాం ఒకసారి. మనం ఎవరు మరి? మనం రాజులము. అదే మన చరిత్ర. మళ్ళీ ఈ తెలంగాణలో మావో చెప్పినప్పుడు చరిత్ర పునరావృతమవుతారని చెప్పిండు మావో జడాన్. కాబట్టి ఈ తెలంగాణ గడ్డ మీద నేను చెప్తున్నా, కాబోయేది బీసీ ముఖ్యమంత్రి అని గర్వంగా నేను చెప్తున్నా. మన ముఖ్యమంత్రి మననే మినిస్టర్లను చేసుకుంటారు. మీరు చూడొచ్చు, క్యాబినెట్ మినిస్టర్లు మననే అవుతారు. పట్టుమని 2 ఉన్నారు. మనం చూస్తే ఏ గవర్నమెంట్ అయినా కానీ, టీఆర్ఎస్ కానీ ఏదైనా కానీ రాబోయే ఎవరైనా కూడా బీసీలు అంటే ఒక చిన్న చూపు ఉంది తెలంగాణలో. కాబట్టి అందరి సమస్యలు తీరిపోయినాయి. ఈ రోజు జంతువుల లెక్కలు కూడా చేసినాయి. ఈ ఢిల్లీకి వచ్చేటప్పుడు అక్కడ మధ్యప్రదేశ్ లో చూసిన పన్నా టైగర్ రిజర్వ్ అంట, పులులకు కూడా టైగర్ రిజర్వ్ పెట్టి ప్రత్యేక చట్టాలు చేసిర్రు. ఫారెస్ట్ జోన్స్ పెట్టిర్రు. మహారాష్ట్రలో కూడా ఒక టైగర్ కన్జర్వేషన్ జోన్ చూడడం జరిగింది. వచ్చేటప్పుడు జంతువులకు న్యాయం జరిగింది. జంతువులని లెక్కలేయడానికి కెమెరాలు కూడా వాడుతూ స్పెషల్ కెమెరాలు వాడతారు, మోషన్ క్యాప్చర్ కెమెరాలు. కానీ మన కులాలను ట్రాన్స్జెండర్లకు హక్కిచ్చిర్రు. థర్డ్ జెండర్ గా గుర్తిస్తూ ట్రాన్స్జెండర్లని, మహిళలని సిఆర్పిఎఫ్ సిఎస్ఎఫ్ లో కూడా 33% రిజర్వేషన్ ఇచ్చారు. అగ్రకుల పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు. ప్రతి వర్గాన్ని కూడా మనం గుర్తిస్తున్నారు. కానీ బీసీలను మాత్రం చిన్న చూపు చూస్తున్నారు. దేశంలో మిగిలిపోయిన అన్ఫినిష్డ్ ఎజెండా ఒకటి, అదే బీసీ ఎజెండా. కాబట్టి ఈ ఎజెండా కోసము తెలంగాణ ప్రజలంతా, తెలుగు రాష్ట్ర ప్రజలంతా కూడా ఆర్బీసీలు పోరాడాలి. ఆర్బీసీల తరఫున మద్దతు ఉంటుంది. మన ఆల రామకృష్ణ గారు కావచ్చు, లేకపోతే అట్లనే బుద్ధ సత్యం గారు రావడం జరిగింది మా సంఘం తరఫున జాతీయ ఉపాధ్యక్షులు. ఈ అన్ని లెక్కలు కూడా జంతువులకి, పక్షులకి, చెట్లకి న్యాయం చేసిన దేశం. ఎక్కడో పరిశ్రమ నుండి వచ్చిన రతన్ టాటాకి న్యాయం చేస్తాం మనం. ఆయన ఇండస్ట్రియలిస్ట్ చేస్తాం మనము. రోహింగ్యాలు కూడా సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తున్న వాళ్ళు, రోహింగ్యాలు కూడా ఆ స్వతంత్రం ఇచ్చినాం మనం. రోహింగ్యాలకు కూడా సుప్రీంకోర్టులో కేసు వేసే స్వతంత్రం. అట్లాంటిది మనకు స్వతంత్రం లేదా? మన అభివృద్ధి కోసం పోరాడే స్వతంత్రం ఈ ప్రజాస్వామ్యం మనకి ఇచ్చింది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, రాబోయే రోజుల్లో బీసీ ముఖ్యమంత్రిని మీరంతా చూడండి. ఇక నా ఉపన్యాసం ముగిస్తున్నాను. ఇప్పటికే 10 నిమిషాలు అయింది. కాబట్టి మరొకసారి మేకపోతుల గారు పెద్ద నాయకుడు కావాలని నేను కోరుకుంటున్నాను. ఏ పేరు లేకుండా కృష్ణన్ లాగా ఏం ఆశించకుండా, ఆయన అడుగు జాతరలా ఏ ఆశ లేకుండా, కృష్ణన్ అంటే ఏ ఆశ లేని వారే, అట్లా ఏ ఆశ లేకుండా ఆయన, ఏ ఆశ లేకుండా మన యువ నాయకులు ఆల రామకృష్ణ గారు ముందుండి పోరాడని నేను కోరుకుంటున్నాను.